హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏందో మీకు ఐడియా ఉంటుంది. ఈ ఫోటో చూసిన తర్వాత బిల్కిస్ బానో కేసు గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ యొక్క బిల్కిస్ బానో కేసు యొక్క నేపథ్యం ఏ విధంగా ఉంది, మరియు దీనిపైన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క రోల్ ఏ విధంగా ఉంది, అలానే ఇక్కడ మనకి రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలు మరియు గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాలు వీటినన్నింటిని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సరే, ఈ సందర్భంలో ఈ యొక్క ఆర్టికల్లో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోతుంది ఏంటంటే అసలు ఈ యొక్క బిల్కిస్ బానో కేసు యొక్క నేపథ్యం ఏ విధంగా ఉంది, అంటే ఈ యొక్క కేసు దేనికి సంబంధించింది, అలానే ఆర్టికల్ 161 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ యొక్క గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష అధికారాలు, దాని తర్వాత ఈ యొక్క పార్డనింగ్ పవర్స్ అనేవి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయా రావా, అంటే ఈ యొక్క న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయా రావా, ఇందులో మనం మారూరామ్ కేసు కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. నేను మీకు ఈ వీడియోలో ఒక లింక్ ఇంక్లూడ్ చేస్తాను స్టూడెంట్స్. నేను మీకు ఆల్రెడీ రాజీవ్ గాంధీ కేసులో పెరారీ వలన్ని రిలీజ్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది కదా, దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. దాంతో మీకు ఓవరాల్గా ఐడియా అనేది వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్, అసలు ఏ సందర్భాలలో ఈ యొక్క రెమిషన్ అనేదాన్ని ఇవ్వచ్చు, దాని తర్వాత ఎలాంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అలానే ఏ సందర్భాలలో అంటే వివిధ సందర్భాలలో వివిధ దేశాలు ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తున్నాయని మనం డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా వే ఫార్వర్డ్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సరే, కాన్సెప్ట్ ఒకసారి మనం చెక్ చేసినట్టయితే కనుక ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జిఎస్ పేపర్ 2కి సంబంధించింది. దాని తర్వాత టీఎస్పిఎస్సిలో మనకి పేపర్ 3, ఏపీపీఎస్సిలో మనకి పేపర్ 3 ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టాపిక్. మరి టాపిక్లోకి వెళ్ళేకన్నా ముందు ఫస్ట్ అసలు ఏం జరిగింది, ఈ యొక్క కేసు యొక్క నేపథ్యం ఏందో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఈ కేసు ఏంటంటే బిల్కిస్ బానో కేస్. అసలు ఏం జరిగింది అంటే మనకు దీని గురించి కొద్దిగా అర్థం కావాలంటే 2002లో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయోధ్యలో ఒక ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. అయోధ్యలో ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందనమాట. మరి ఈ ప్రోగ్రాంకి వెళ్ళడానికి కొంతమంది యొక్క అహ్మదాబాద్కి చేరుకొని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు వెళ్ళడానికి కోసం అని చెప్పేసి వాళ్ళు శబర్మతి ఎక్స్ప్రెస్ అనేదాన్ని ఎక్కారు. ఎవరు? కొంతమంది సాధువులు. ఎప్పుడైతే కనుక ఈ అయోధ్యకు వెళ్ళడానికి శబర్మతి ఎక్స్ప్రెస్ కోసం ఎక్కారో ఆ ట్రైన్ అనేది గోధ్రాకి చేరిన తర్వాత కొంతమంది ముస్లిం మూకలు అంటే మిస్క్రియాంట్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, కొంతమంది ముస్లిం మూకలు ఏం చేశారంటే కనుక ఆ ట్రైన్కి నిప్పంటు పెట్టడం జరిగింది. ఆ ట్రైన్కి దే సెట్ ఫైర్. దానికి ఆ ట్రైన్కి నిప్పంటు పెట్టడం వల్ల ఏం జరిగింది, దానివల్ల ఇందులో ఉన్నటువంటి ఎవరైతే కనుక సన్యాసులు ఉంటారో, సెయింట్స్ ఎవరైతే ఉంటారో, సాధువులు ఎవరైతే ఉంటారో, హిందూ సెయింట్స్, వీళ్ళు చనిపోయారు. మరి వీళ్ళు చనిపోయినందుకు వీళ్ళ చావుకి ప్రతీకారంగా కొంతమంది హిందువులు అంటే ముస్లిం మూకలను మనం ఏ విధంగా డిస్కస్ చేస్తామో హిందువులు కూడా ఈ యొక్క ముస్లింల పైన దాడి చేయడం స్టార్ట్ చేశారు. అదే మనం ప్రధానంగా దీన్ని మనం గోధ్రా అల్లర్లు అంటున్నాం, గోధ్రా అల్లర్లు అంటున్నాం. ఇది మనకు జరిగింది 2002 గోధ్రా అల్లర్లు. 2002లో మనకి ఇంకో విషయం కూడా ప్రధానంగా జరిగింది. అదేంటంటే 86వ రాజ్యాంగ సవరణ 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అది మనకి విద్యా హక్కు గురించి అంటే ఆర్టికల్ 21A యాడ్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా కనెక్టెడ్గా ఉన్నటువంటివన్నీ ఒకేసారి గుర్తు తెచ్చుకోవాలి. మరి ఇక్కడ మీకు ఆన్సర్ ఏంటంటే అసలు ఈ యొక్క 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే విద్యా హక్కు అమెండ్మెంట్ చేసామన్నాం కదా, అసలు విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో చేసాం, అలానే విద్యా హక్కు చట్టాన్ని ఏ సంవత్సరం నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఆన్సర్ చేయండి. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చాం, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీరు కమెంట్ చేయండి. సరే, గోధ్రా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ గోధ్రా అల్లర్లు జరుగుతున్నటువంటి సమయంలో ఆ రోజు ఒక విలేజ్, ఈ యొక్క బిల్కిస్ బానో ఏదైతే విలేజ్ ఉందో తన యొక్క విలేజ్ పైన కూడా ఈ యొక్క అటాక్ జరిగిందనమాట. ఈ అటాక్లో బిల్కిస్ బానో మరియు తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అంటే కొంతమంది మహిళలు వాళ్ళకి ఇళ్లను వదిలిపెట్టి వేరే గ్రామంలో తలదార్చుకున్నారు. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పొలాల దగ్గర తలదార్చుకున్నారు. ఈ యొక్క పొలాల దగ్గర ఉన్నటువంటి వీళ్ళని కొంతమంది యొక్క వచ్చి వీళ్ళపైన హత్యాచారం చేయడం జరిగింది. అంటే రేప్ అనేదాన్ని కమిట్ అవ్వడం జరిగింది. దిస్ ఈ గ్యాంగ్ రేప్ని కమిట్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇది మనకు మేజర్గా క్రైమ్. ఈ గ్యాంగ్ రేప్ కమిట్ అయ్యి ఈ యొక్క గ్యాంగ్ రేపులో వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఒక 7 మెంబర్స్ని చంపేయడం కూడా జరిగింది. 7 మెంబర్స్ని చంపేశారు. ఇందులో బిల్కిస్ బానో
సో తను బ్రతకడం జరిగింది. అంటే తను కంప్లీట్గా అన్కాన్షియస్ ఉండే అనమాట. అన్కాన్షియస్ ఉంటే తను చనిపోయిందేమో అనుకొని వదిలేశారు. తను లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ట్రైబల్ పీపుల్ యొక్క సహాయంతో వాళ్ళ దగ్గర బట్టలు తీసుకొని తను చాలా అతి కష్టం పైన లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా సరైనటువంటి సహకారం లభించలేదు. దాంతోపాటు నిందితులు మాకు తెలియదు, ఎవరైతే దీన్ని చేశారో తెలియదు అని చెప్పేసి పోలీసులు కేసు క్యాన్సిల్ అంటే కొట్టివేశారు. దాని తర్వాత బిల్కిస్ బానో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC దగ్గరికి వెళ్ళింది. NHRC ఏం చేసిందంటే ఈ కేసును టేకప్ చేసి ఎవరెవరైతే కనుక చనిపోయారో వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ పోస్ట్ మార్టం అంటే చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం జరిపించారు. అప్పుడు వాళ్ళ యొక్క బాడీ నుంచి అంటే ట్రంక్ పార్ట్ అంటే బాడీ మొండెం నుంచి తల వేరు చేయబడినట్టుగా ఈ యొక్క పోస్ట్ మార్టంలో ఉందన్నమాట. అంటే వాళ్ళని హత్య చేసినట్టుగా. దాని తర్వాత విచారణ చేపట్టి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరిపైన ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేశారనమాట. ఓకే, ఈ యొక్క బిల్కిస్ బానో కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అందులో ఎవరెవరైతే దోషులుగా తేలారో అంటే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది ఎవరు? CBI. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది CBI. దాని తర్వాత అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అంటే కన్విక్ట్స్ శిక్ష పడింది. కన్విక్టెడ్ ఏ శిక్ష పడింది? ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే జీవితకాల శిక్ష అనేది పడింది. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ జీవితకాల శిక్ష పడింది. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. జీవితకాల శిక్ష పడిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళకి శిక్ష పడింది ఎప్పుడు, ఏ సందర్భంలో? వీళ్ళకి ఈ సంఘటన జరిగింది 2002 కాబట్టి అప్పటికే గుజరాత్లో ఉన్నటువంటి యొక్క సో ఖైదీల యొక్క అంటే ప్రిజనర్స్ యొక్క రిమిషన్ అంటే ఖైదీల యొక్క విడుదల లేదా శిక్ష మాఫీ అనేటువంటి చట్టం అప్పటికే ఉంది, అమల్లో ఉంది ఈ యొక్క గుజరాత్లో. ఎప్పటికీ అంటే గుజరాత్లో ఆల్రెడీ 1992లోనే ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం అప్పటికే అమల్లో ఉంది. ఈ యొక్క క్రైమ్ జరిగింది ఎప్పుడు? 2002. దీని తర్వాత గుజరాత్లో ఇంకో చట్టం తీసుకొచ్చారు. ఏంటది? 2014లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఏమనంటే కనుక ఎవరైతే కనుక ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే జీవితకాల శిక్ష పడుతుందో, ఎవరైతే కనుక రేప్ కేసులో శిక్ష పడుతుందో వాళ్ళకి అంటే వాళ్ళ శిక్ష తగ్గించడం కానీ అంటే రెడ్యూసింగ్ ద సెంటెన్స్ కానీ లేదా శిక్ష మాఫీ చేసి వాళ్ళని విడుదల చేయడం కానీ చేయకూడదు అంటున్నారు. అంటే ఇలాంటి వాళ్ళను రిలీజ్ చేయకూడదు, నో రిలీజ్ చేయకూడదు అంటున్నారు. ఎప్పుడు? 2014 చట్టం ప్రకారం. కాబట్టి క్రైమ్ ఎప్పుడు జరిగింది? 2002 ప్రకారం జరిగింది. సో మరి వీళ్ళకి శిక్ష అనేది ఫైనల్గా 2004లో అలా ఖరారైంది. అండ్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ 14 years ఎబోవ్ అంటే 14 years ఎబోవ్ ప్రకారం అంటే 14 సంవత్సరాల కన్నా ఎక్కువగా వీళ్ళు జైల్లో ఉన్నారు. గతంలో ఏ విధంగా ఉండేదంటే కనుక గుజరాత్ చట్టం ప్రకారం, ఇంతకుముందు ఓల్డ్ చట్టం ప్రకారం ఏంటంటే కనుక ఎవరైతే కనుక జీవితకాల శిక్ష పడి అంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ శిక్ష పడి 14 సంవత్సరాల కన్నా శిక్ష అంటే ఆల్రెడీ అనుభవిస్తున్నారో వాళ్ళు క్షమాభిక్షకు అర్హులే అనేది ఉండేది. కాబట్టి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కాదు. ఓకే, దాంతోపాటు ఈ యొక్క ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏంటంటే ఏదైనా సరే CBI ఏదైనా ఒక కేసును టేకప్ చేసిందనుకోండి, దీనిపైన ఒకవేళ ఈ కేసులో కన్విక్ట్ శిక్ష పడిందంటే కనుక వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో కూడా రిమిషన్ అనేది ఇవ్వకూడదు. అంటే వాళ్ళ యొక్క శిక్షను తగ్గించకూడదు ఎట్టి పరిస్థితులలో. దాంతోపాటు CBI విధించిందంటే కనుక ఇది కేవలం వీళ్ళకు ఒకవేళ రిమిషన్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇవ్వాలి. మరి ఇప్పుడు బిల్కిస్ బానో కేసులో విడుదల చేసింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. అసలు ఏం జరిగిందంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒపీనియన్ అడిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అసలు ఈ యొక్క క్రైమ్ జరిగినప్పుడు ఏ చట్టం అయితే అమల్లో ఉందో ఆ చట్టం ప్రకారం వీళ్ళని విడుదల చేయాలో లేదో మీరే డిసైడ్ చేయండి అని చెప్పింది. అప్పుడు ఈ యొక్క గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అయింది. ఎవరు? గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అయింది. అప్రోచ్ అయ్యి ఏమడిగిందంటే అసలు మేము వీళ్ళని విడుదల చేయొచ్చా లేదా అని చెప్పేసి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ఒక ఇండిపెండెంట్ కమిటీని ఫామ్ చేయండి, ఆ కమిటీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, వీళ్ళని రిలీజ్ చేయొచ్చో లేదో ఆ కమిటీ చెప్తుంది, ఆ కమిటీని బేస్ చేసుకొని మీరు రిలీజ్ చేయండి అంటున్నారు. మరి ఇక్కడ గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీ ఏం చేసిందంటే కనుక ఈ యొక్క బిల్కిస్ బానో ఎవరైతే ఈ కేసులో ఏదైతే ఉందో బిల్కిస్ బానో కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ యొక్క రిమిషన్ అంటే వాళ్ళ యొక్క శిక్షను తగ్గించవచ్చు అని ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిమిషన్ శిక్షను తగ్గించవచ్చు అని చెప్పేసి. అంటే శిక్ష తగ్గించడం అంటే శిక్షను తగ్గించడంతో పాటు శిక్ష మొత్తం మాఫీ చేయడం కూడా వస్తుంది. దాని ప్రకారం వీళ్ళని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ అంతా మళ్ళీ అసలు ఎందుకు ఇప్పుడు వీళ్ళ రిలీజ్కి వచ్చింది? ఎందుకంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే
ఎవరైతే కనుక ఖైదీలు విడుదలకి అంటే శిక్ష తగ్గించడానికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళను మీరు 3 ఫేజెస్లో రిలీజ్ చేయండి, 3 దశల్లో రిలీజ్ చేయండి. ఎవరైతే కనుక జైలు నుంచి విడుదల అయ్యేటటువంటి అర్హతను కలిగి ఉంటారో. ఏంటా 3 ఫేజెస్? ఆ 3 ఫేజెస్ ఏంటంటే 15th August 2022, 26th January 2023 అండ్ 15th August 2023. ఈ విధంగా 3 దశల్లో వాళ్ళని రిలీజ్ చేయండి అని అంటున్నారు. దాని ప్రకారం ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్ వీళ్ళని రిలీజ్ చేసింది. మరి వీళ్ళని రిలీజ్ చేయడం కరెక్టా కాదా? ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు, బిల్కిస్ బానో వాళ్ళు. సో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందా అనేది మనం చూద్దాం. కాకపోతే వీళ్ళు ఏ కేసులో ఈ యొక్క శిక్ష పడారు, ఎలా రిలీజ్ అయ్యారు, సో ఈ యొక్క రిలీజ్ ప్రాసెస్ అంతా కూడా మీకు చెప్పాను కదా. మరి ఈ సిట్యుయేషన్లో మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే పార్డనింగ్ పవర్, అంటే ఈ యొక్క క్షమాభిక్ష అధికారాలు, పార్డనింగ్ పవర్. ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్ వీళ్ళని రిలీజ్ చేసింది కదా. ఎవరు రిలీజ్ చేస్తారు? గవర్నర్ ఆర్డర్స్ ప్రకారం రిలీజ్ చేస్తారు. గవర్నర్ ఏ ఆర్డర్స్ ఇచ్చేటటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 161. ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ తన యొక్క పార్డన్ పవర్స్ని యూజ్ చేయొచ్చు, అంటే క్షమాభిక్ష అధికారాలను యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో మనకి పార్డనింగ్ పవర్స్ అంటే ఈ యొక్క క్షమాభిక్ష అధికారాలు అనేవి కొన్ని విధాలుగా ఉంటాయి స్టూడెంట్స్. ఫస్ట్ పార్డన్ అంటే క్షమాభిక్ష అంటే కనుక అతని యొక్క నేచర్ ఆఫ్ సెంటెన్స్, అంటే శిక్ష కాలం, నేచర్ ఆఫ్ సెంటెన్స్. ఒక వ్యక్తికి ఈ యొక్క క్షమాభిక్ష ప్రసాదించాలంటే కనుక అతని యొక్క శిక్ష స్వభావం కంప్లీట్గా రద్దయిపోతుంది. దాంతోపాటు పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ శిక్ష కాలం కూడా కంప్లీట్గా రద్దయిపోతుంది స్టూడెంట్స్. అంటే అతను ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట. రాజీవ్ గాంధీ పెరారీ వలన కేసు. అలానే కమ్యూటేషన్ అంటే అతని యొక్క కేవలం శిక్ష కాలం మాత్రమే యొక్క తగ్గుతుంది, శిక్ష స్వభావం మాత్రమే తగ్గుతుంది, శిక్ష యొక్క కాలం మాత్రం తగ్గదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత రెమిషన్. ఇప్పుడు ఇక గుజరాత్ వీళ్ళ కేసులో శిక్ష స్వభావంలో ఎలాంటి మార్పు ఉండదు, కాకపోతే శిక్ష కాలం తగ్గుతుంది. వీళ్ళ యొక్క శిక్షా కాలాన్ని తగ్గించి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిస్పైట్ అంటే శిక్ష స్వభావం మరియు శిక్షా కాలం రెండు తగ్గుతాయి. ఎప్పుడైతే కనుక ఖైదీల యొక్క స్పెషల్ కండిషన్, ఖైదీలు ఓల్డ్ ఏజ్ అయినా సరే, ప్రెగ్నెన్సీ అయినా సరే, అలాంటి సందర్భాలలో. నెక్స్ట్ రిప్రైవ్ అంటే ఈ యొక్క స్టే ఇస్తారనమాట, అంటే శిక్ష విధించడం అనేది తాత్కాలికంగా ఆపేస్తారు, ఎస్పెషల్గా వీళ్ళు పైకోర్టుకి వెళ్ళినప్పుడు. మరి ఈ వీడియోలో మన కాంటెక్స్ట్ ఏంటంటే కనుక ఇది మనకి రెమిషన్ స్టూడెంట్స్. మన కాంటెక్స్ట్ ఏంటంటే రెమిషన్. ఇక్కడ శిక్ష స్వభావం ఎఫెక్ట్ అయిందా, శిక్ష కాలం ఎఫెక్ట్ అయిందా అంటే శిక్ష కాలం అనేది ఎఫెక్ట్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మనకి పార్డనింగ్ పవర్స్ గవర్నర్కి ఎలా ఉంటాయో అలానే ప్రెసిడెంట్ కూడా పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ గురించి చెప్పేది మనకి ఆర్టికల్ 72 ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్. ఓకే, రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నర్ ఈవెన్ యొక్క డెత్ పెనాల్టీ, మరణశిక్ష విషయంలో కూడా గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ని ఇవ్వచ్చు, అంటే ఒక వ్యక్తిని క్షమించి వదిలేయచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఒక వ్యక్తికి మరణశిక్ష పడింది అంటే మీనింగ్ ఏ సెక్షన్ ప్రకారం పడుతుంది? ఆ యొక్క సెక్షన్ 302 ఐపీసీలో. ఐపీసీ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? రాష్ట్ర జాబితానో కేంద్ర జాబితానా? స్టేట్ లిస్ట్ ఐపీసీ అనేది. ఎందుకంటే మీరు స్టేట్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఎంట్రీ నెంబర్ 1 పబ్లిక్ ఆర్డర్, ఎంట్రీ నెంబర్ 2 పోలీస్, ఇవన్నీ కూడా స్టేట్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో కాబట్టి గవర్నర్ అన్ని విధాలుగా కూడా ఒక వ్యక్తికి డెత్ పెనాల్టీ పడినా కూడా, మరణశిక్ష పడినా కూడా గవర్నర్ వాళ్ళకి పార్డన్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు ఓవరాల్గా మీకు అర్థం కావాల్సింది ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క పార్డన్ పవర్, అంటే రాష్ట్రపతి యొక్క పార్డన్ పవర్స్ అనేవి, ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్ అనేవి ఖచ్చితంగా ఈ యొక్క గవర్నర్ యొక్క పార్డన్ పవర్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. గవర్నర్ పార్డన్ పవర్స్ కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్. అంటే ఎక్కువ సందర్భాల్లో ప్రెసిడెంట్కి ఎక్కువ అధికారులు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోర్ట్ మార్షల్ అంటే మిలిటరీ కోర్ట్ ఏదైనా శిక్ష విధించింది అనుకోండి, అప్పుడు రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ పార్డన్ ఇవ్వచ్చు, బట్ గవర్నర్ పార్డన్ ఇవ్వడానికి వీల్లేదు. ఇది ఓవరాల్గా. మరి దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆల్రెడీ బిల్కిస్ బానో కేసు గురించి నేను మీకు చెప్పాను. ఈ కేసు అసలు ఏ విధంగా మనకి లైమ్ లైట్లోకి వచ్చిందో చెప్పాను. ఆర్టికల్ 161 మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత పార్డనింగ్ పవర్, కమ్యూటేషన్, రిమిషన్, అలానే రిస్పైట్, రిప్రైవ్, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. అలానే ప్రెసిడెంట్కి ఉన్నటువంటి పార్డనింగ్ పవర్స్, గవర్నర్కి ఉన్నటువంటి పార్డనింగ్ పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పాను. దాని తర్వాత అసలు ఈ పార్డనింగ్ పవర్స్ని ఎలా ప్రాసెస్ చేస్తారు? ఓకే, పార్డనింగ్ పవర్స్ని ఎలా ప్రాసెస్ చేస్తారంటే నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో నేను మీకు ఆల్రెడీ ఈ వీడియోలో అది లింక్ చేస్తాను. ఈ యొక్క రాజీవ్ గాంధీ పెరారీ వలన కేసు. ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక వ్యక్తి తనకి
పార్డన్ కావాలి, క్షమాభిక్ష కావాలంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫీస్కి ఒక లెటర్ పెట్టుకుంటారు. ప్రెసిడెంట్ ఆఫీస్ దాన్ని హోమ్ మినిస్ట్రీకి పంపిస్తారు. హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఏ రాష్ట్రంలో అయితే క్రైమ్ జరిగిందో ఆ రాష్ట్రానికి పంపిస్తారు. ఆ రాష్ట్రం నుంచి మళ్ళీ రిపోర్ట్ హోమ్ మినిస్ట్రీకి వెళ్తుంది. హోమ్ మినిస్ట్రీ నుంచి మళ్ళీ ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఇక్కడ పార్డనింగ్ని తనకి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే మంత్రి మండలి ఏం చెప్తుందో వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఈ యొక్క ప్రెసిడెంట్ తన యొక్క పార్డన్ పవర్స్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రెసిడెంట్కి విచక్షణ అధికారాలు ఉండవు, అంటే డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఉండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అది మనకి చాలా కేసులలో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. ఎస్పెషల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రెసిడెంట్ తన యొక్క పార్డన్ పవర్స్ని తనకి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అలానే లక్ష్మణ్ నస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000 కేసు. ఇందులో ప్రధానంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక వ్యక్తికి ఈ యొక్క డెత్ పెనాల్టీలో ఈ యొక్క పార్డన్ ఇచ్చే కన్నా ముందు అతను యొక్క చేసినటువంటి క్రైమ్ అనేది సమాజం పైన ఎంత ఎఫెక్ట్ ఉంది అంటే అతను చేసినటువంటి నేచర్ ఆఫ్ క్రైమ్ ఎలా ఉంది, దాంతోపాటు ఆ క్రైమ్ని అతను మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో ఒకవేళ అతన్ని రిలీజ్ చేస్తే. అలానే ఈ యొక్క అతను క్రైమ్ చేసేటటువంటి యొక్క శక్తి కలిగి ఉన్నాడా లేదా, అంటే లైక్ ముసలివాడైపోవడము ఇలాంటివి అయిపోతే కనుక. నెక్స్ట్ దీనివల్ల తన జైల్లో ఉంచడం వల్ల ఏదైనా ఒక పర్పస్ అనేది సర్వ్ అయిందా లేదా, దాంతోపాటు ఈ యొక్క రిలీజ్ చేసేటటువంటి వ్యక్తి యొక్క ఫ్యామిలీ స్థితిగతులు ఏంటి, ఈ యొక్క రిలీజ్ చేయడం వల్ల అతను తన ఫ్యామిలీకి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుందా, వీటినన్నింటిని కూడా పరిశీలించి అప్పుడు ఈ యొక్క డిసిషన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి. అలానే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరైతే కనుక లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవితకాల శిక్షణ అనుభవిస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ 14 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాతనే వాళ్ళకి క్షమాభిక్షకి అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇది మనకి ఇలాంటి పార్డన్ పవర్ అనేది మనకి బ్రిటిష్లో ఉంది, అలానే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో, అలానే కెనేడియన్ కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క పార్డన్ పవర్స్ అనేవి ఉన్నాయి. కెనేడియన్ కాన్స్టిట్యూషన్లో ఈ పార్డన్ ఇచ్చేది ఎవరంటే నేషనల్ పెరోల్ బోర్డు అనేది ఉంటుంది. నేషనల్ పెరోల్ బోర్డు వాళ్ళు ఇస్తారు. అది అమెరికాలోనైతే కనుక ప్రెసిడెంట్ పార్డన్ ఇవ్వడం జరుగుతుంది. అదే బ్రిటన్లో అయితే కనుక క్వీన్ లేదా సో రాయల్ కింగ్ వాళ్ళు పార్డన్ అనేదాన్ని ఇస్తుంటారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏంటంటే మరి ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు ఆ కోర్టులో అంటే ఖచ్చితంగా బిల్కిస్ బానోస్ దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి మళ్ళీ సుప్రీంకోర్టు ఎలా చెప్తుందో మనం చూద్దాం. ఇన్ కేస్ తను కోర్టులో ఛాలెంజ్ చేసినట్టయితే కనుక. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మ్యాచ్డ్. ఓకే, ఇందులో ఏది కరెక్ట్ మ్యాచ్ అవ్వలేదు అంటున్నారు. ఆర్టికల్ 54 ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 55 ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏ విధంగా కండక్ట్ చేయాలో చెప్తుంది. ఆర్టికల్ 60 ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రాష్ట్రపతిని తీసేసేదాని గురించి చెప్తుంది. ఆర్టికల్ 123 ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ పవర్స్ గురించి చెప్తుంది. ఇందులో ఏది కరెక్ట్ మ్యాచ్ కాలే అని అడుగుతున్నాం. సో ఆన్సర్ కరెక్ట్గా చెక్ చేసి చెప్పండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ పార్డనింగ్ పవర్ టు ద ఎగ్జిక్యూటివ్. అంటే ఈ యొక్క ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నారో అంటే కార్యనిర్వాహక శాఖ ఉందో వాళ్ళకి రాజ్యాంగం అనేది ఈ యొక్క పార్డన్ పవర్స్ ఇచ్చింది, అంటే క్షమాభిక్ష ఇచ్చేటటువంటి పవర్స్ ఇచ్చింది. ఎక్స్ప్లెయిన్ ద పార్డన్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి యొక్క పార్డన్ పవర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ డిస్కస్ హౌ ద స్కోప్ ఆఫ్ ద పార్డన్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ వైడర్ దెన్ ద పార్డన్ పవర్ ఆఫ్ ద గవర్నర్. అంటే ఈ యొక్క రాష్ట్రపతి యొక్క పార్డన్ పవర్స్ అనేవి ఏ విధంగా గవర్నర్ యొక్క పార్డన్ పవర్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మరి వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం మెయిన్గా ఏం డిస్కస్ చేస్తాం, బిల్కిస్ బానో కేసు గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఎలా ఫామ్ అయింది, అసలు యొక్క గోద్రా అల్లర్లు ఏ విధంగా స్టార్ట్ అయినాయి, దాంతోపాటు బిల్కిస్ బానోస్ ఇందులో ఎవరైతే ఉన్నారో తనను రేప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే ఈ యొక్క జీవితకాల శిక్షను ఏ విధంగా విధించారు, అప్పట్లో గుజరాత్లో ఉన్నటువంటి చట్టం ఏంటి, తర్వాత చట్టం ఏ విధంగా మారింది, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎప్పుడైతే కనుక వాళ్ళకి శిక్ష పడిందో అప్పుడున్న చట్టాన్ని వాళ్ళు కన్సిడర్లోకి తీసుకోమన్నారు కాబట్టి వాళ్ళని రిలీజ్ చేయగలిగారు. ఒకవేళ ఇప్పుడున్న చట్టాన్ని కన్సిడర్ చేసుకుంటే కనుక వాళ్ళని రిలీజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజెంట్ గుజరాత్ చట్టమైనా సరే లేదా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క లా అయినా ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే జీవితకాల శిక్షణ ఎదుర్కొంటున్నా లేదా రేప్ కేసు ఎదుర్కొంటున్నా కూడా అతన్ని రద్దు చేయడానికి అతన్ని విడుదల చేయడానికి వీల్లేదని చెప్తున్నారు. అలానే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఖైదీలను ఎన్ని విడతలుగా విడుదల చేయమన్నది 3 ఫేజెస్గా రిలీజ్ చేయమన్నారు. ఈ యొక్క గవర్నర్ యొక్క పార్డన్ పవర్ ఆర్టికల్ 161, ప్రెసిడెంట్ యొక్క పార్డన్ పవర్ ఆర్టికల్ 72. ప్రెసిడెంట్ పార్డన్ పవర్ ఎప్పుడైనా సరే గవర్నర్ పార్డన్ పవర్స్ కన్నా ఎక్కువగా
ఉంటాయి. దాంతోపాటు పార్డన్ పవర్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్డన్, కమ్యూటేషన్, రిమిషన్, రిస్పైట్, రిప్రైవ్, వీటన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా బిల్కిస్ బానో కేసు గురించి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.